సో దీంతోపాటు స్త్రీ 2 బాగా దానికి సంబంధించిన చర్చ నడుస్తుంది సినిమా. ఏంటి సార్ అంత స్పెషాలిటీ? స్పెషాలిటీ అంటే అది ఒక హారర్ జానర్లో చేసినటువంటి సినిమా. అది చాలా తక్కువ బడ్జెట్లో చేసినటువంటి సినిమా. చాలా పెద్ద సినిమాలతో అది పోటీ పడుతూ రిలీజ్ అయ్యి ఈ రోజున అంటే సెకండ్ వీక్ కలెక్షన్స్, రన్నింగ్ కలెక్షన్స్ ఉండవు ఏ సినిమాకి. 3 రోజులే. 3 రోజులు దాటితే ఏ సినిమా అయినా బయటకు వెళ్ళిపోవాల్సిందే అనేటువంటి వాతావరణంలో రెండో శనివారం కూడా మంచి కలెక్షన్స్ నమోదు చేసినటువంటి సినిమా అది. అంటే దాదాపు 33 కోట్ల పైన అది సెకండ్ వీక్ కూడా రాబట్టగలిగింది. ఈ వసూళ్ల దీనిలో యానిమల్ కంటే కూడా ఎక్కువ కలెక్ట్ చేసింది, ఇది గదర్ కంటే కూడా ఎక్కువ కలెక్ట్ చేసింది. ఈ కలెక్షన్స్ రెండో వారం కూడా స్థిరపడటం, ఇది చిన్న సినిమా. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ యాక్ట్ చేసినటువంటి సినిమా ఇది. కాస్టింగ్ కూడా పెద్ద భారీ తారాగణం ఏమీ లేదు. కథని కాదు, స్క్రీన్ ప్లేని నమ్ముకుని చేసినటువంటి సినిమా ఇది. స్క్రీన్ ప్లే మ్యాజిక్తో సినిమాని ఎంగేజింగ్గా మాత్రమే కాదు, కొంచెం ఎమోషనల్గా కూడా నడపగలిగాడు డైరెక్టరు. ఈ తరహా సినిమాలు ఇది కావాలి ఇప్పుడు. సింగిల్ స్క్రీన్స్ ఇలాంటి సినిమాలను కోరుకుంటోంది ఇప్పుడు. సింగిల్ స్క్రీన్స్ అన్నీ కూడా ఇలాంటి సినిమాలు వచ్చి తమకి ప్రాణం పొయ్యాలి అని కోరుకుంటున్నాయి. లేకపోతే అవన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా రంగంలో రిలీజ్ అయినటువంటి హై బడ్జెట్ సినిమాలు 2 బాక్సాఫీస్ దగ్గర ఢమాల్ అన్నటువంటి ఒక సందర్భం చూసాం మనం. పూరి జగన్నాథ్ గారి సినిమా, అలాగే హరీష్ శంకర్ సినిమా మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్. ఇదే టైంలో ఇక్కడ కూడా లో బడ్జెట్లో చేసినటువంటి ఈ సినిమా కావచ్చు, లేకపోతే కమిటీ కుర్రాళ్ళు కావచ్చు, అది కొంత గెయిన్ అయినాయి. ఈ గెయిన్ అవుతున్నటువంటి సందర్భం. అలాగే మారుతీనగర్ సుబ్రహ్మణ్యం, అది కూడా థియేటర్లకు జనాల్ని రప్పించగలుగుతోంది. రావు రమేష్ సినిమా, అది కూడా థియేటర్లకు జనాల్ని రప్పించగలుగుతోంది. అంటే రావు రమేష్ మీద వర్కౌట్ అవుతుందా, జనాలు థియేటర్కి వస్తారా? ఒక రకంగా ప్రేక్షకులు కూడా ఇది పిచ్చెక్కిపోయి ఉన్నారండి. ఈ పెద్ద ఏది పాన్ ఇండియా సినిమాల పేరుతో 4-5 ముక్కలు అతికించేసి హాలీవుడ్ రీమేక్ చేయటం. సో ఇవన్నీ మొత్తానికి ఓవరాల్గా చేసి ఏదో కంటెంట్ ఉన్న సినిమాలకే ఎక్కువ ఓటేస్తున్నారు. కంటెంట్ ఉంటే ఈ మధ్యకాలంలో వరుసగా తగిలిన దెబ్బలు మామూలుగా లేవు కదా. మీరు ఈ కార్టూన్ సినిమాలలో పెద్ద హీరోయిన్లు పెట్టి వాటిని ఏది పాన్ ఇండియా అని చెప్పేయటం, 4-5 మెకానిక్ షాపులో షూట్ చేసి దాన్ని పాన్ ఇండియా అని చెప్పటం, ఇవన్నీ చూసి చిరాకెత్తిపోయి కంటెంట్ మీద ఒక జోక్ సర్క్యులేట్ అయింది మధ్యకాలంలో. అదేంటంటే హీరో 10 మందిని నరికితే లోకల్ మార్కెట్ సినిమా, 100 మందిని నరికితే అది పాన్ ఇండియా సినిమా, 1000 మందిని నరికితే వరల్డ్ మార్కెట్ని అడ్రస్ చేసే సినిమా అవుతుందా అని. అంటే 2 చేతుల్లోనూ 2 గొడ్డళ్ళు పట్టుకుని నరుక్కుంటూ వెళ్ళిపోవటం అనేది, అంటే వైలెన్స్ని ఎస్టాబ్లిష్ చేయటం అనేది సినిమా డైరెక్టర్లు వాంటెడ్గా చేస్తున్నారు. అది రజనీకాంత్ సినిమాలోను, తర్వాత విక్రమ్, కమల్ హాసన్ సినిమా సక్సెస్లోనూ వైలెన్స్ కీలక పాత్ర పోషించింది అనేటువంటి ఒక సెంటిమెంట్గా మారి యానిమల్ సినిమాలో అసలు చాలా బీభత్సమైనటువంటి స్థాయిలో వైలెన్స్ ఉంటుంది. రాయన్ అనే సినిమా వచ్చిందండి, అది మల్టీలింగ్వల్ అనుకుంటా. దాంట్లో మరి ఫ్రేమ్ 1 నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు వైలెన్స్ ఉంటుంది. కానీ ఎంతసేపు రాసినా ఇంకా రాయాల్సినవి రాయన్లో చాలా ఉన్నాయి. అవును, వైలెన్స్ను కూడా తను అంటే స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినటువంటి తీరు జుగుప్సాకరంగా లేకుండా చూసుకోగలిగాడు డైరెక్టర్. రాయన్ సినిమా వరకు పరిమితం అయితే వీటన్నిటి నుంచి జనాలు ఎంగేజింగ్గా ఉండాలి సినిమా అని మాత్రం కోరుకుంటున్నారండి. సీరియస్గా ఎంగేజింగ్గా ఉండాలి, ఎంటర్టైన్ చేసినా చేయకపోయినా పర్వాలేదు అనేది. సినిమాకి ఉండాల్సిన లక్షణం ఏంటంటే థియేటర్లోకి జనం దేనికోసం వెళ్తారు, ఎంటర్టైన్ అవ్వాలా, లేకపోతే ఎంగేజ్ అవ్వాలి, ఎమోషనలైజ్ అవ్వాలి. కనీసం ఏదీ లేనప్పుడు ఎందుకు వెళ్ళాలి సినిమాకి అనే పరిస్థితి. నమ్మకం కోల్పోయారు జనాలు. అంటే థియేటర్కి వెళ్ళటానికి నమ్మకం కోల్పోయి ఆ సినిమా ఎంగేజింగ్గా ఉంటుంది, కనీసం ఎంగేజింగ్గా ఉంటుందనే నమ్మకం కూడా కోల్పోయి ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అనేటువంటి ఒక నిరాసక్తత,
రెండో వైపు మీకు సినిమాకి అదర్ ప్లాట్ఫామ్స్ వచ్చేసిన తర్వాత మరింత బాధ్యతాయుతంగా మీరు సినిమాలు నిర్మించాల్సి ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోతున్నారు వీళ్ళు. ఎందుకంటే జనాలు డైవర్ట్ అయిపోతారు అనే జ్ఞానం ఉండాలి కదా. అంటే థియేటర్లను నెగ్లెక్ట్ చేస్తోందా ఇండస్ట్రీ? వ్యూహాత్మకంగానే సింగిల్ స్క్రీన్స్ని నెగ్లెక్ట్ చేస్తోందా? సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ని ఓటీటీలకు పంపు చేయటం కోసం ఏదైనా కాన్స్పిరసీ జరుగుతోందా అన్న లెవెల్లో మాటలు జరిగినాయి ఈ మధ్యకాలంలో. వరుసగా చిన్న సినిమాలు ఫెయిల్ అవటం, పైగా చిన్న సినిమాల్లో అంటే లో బడ్జెట్ సినిమాల్లో మంచి కథ ఉంటుంది, మంచి పాయింట్ ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకం స్థిరపడి ఉంది జనాల్లో. ఆ నమ్మకాన్ని ఇబ్బంది పెట్టారు ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు చేసినటువంటి డైరెక్టర్లు అందరూ కూడా. ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టే సినిమాలు 1, 2 కనిపిస్తున్నాయి. దానిలో స్త్రీ 2 ఒకటి. స్త్రీ 2 అది నిలబెట్టడం వల్లనే జాతీయ స్థాయిలో ఆ నమ్మకాన్ని, అంటే లో బడ్జెట్లో చిన్న సినిమాల్లో ఒక కంటెంట్ ఉంటుంది, వాళ్ళు కంటెంట్ నమ్ముకుని చేస్తారు కానీ బడ్జెట్ని నమ్ముకుని కాదు, లేకపోతే ఇంకే దేన్నో నమ్ముకుని కాదు, కంటెంట్ మీద జనాలను థియేటర్కి రప్పించాలనేటువంటి అంకిత భావంతో చేస్తారు అనేటువంటి నమ్మకాన్ని కోల్పోతున్నారు జనాలు. ఆ కోల్పోతున్న నమ్మకాన్ని నిలబెట్టే సినిమాగా ఇప్పుడు స్త్రీ 2 అనేటువంటి సినిమాని చూడాలి మనం. కెన్ వి ఎక్స్పెక్ట్ అండి ఇట్లాంటివి భవిష్యత్తులో వస్తాయి అని? ఎందుకంటే ఈ పాన్ ఇండియా సినిమా దెబ్బకి మల్టీలింగ్వల్ సినిమాల పేరుతో జరుగుతున్న స్క్రీన్ మీద హింసాకాండకి జనం బలైపోతున్నారు. అంటే వణుకు కూడా వస్తుంది. టికెట్ 400 రూపాయలు పెట్టి కొనుక్కొని మధ్యలో బయటికి రావడానికి 1000 రూపాయలు ఇచ్చి బయటకు వస్తున్నారు. అంటే ఒకటే అండి, ఇక్కడ సినిమా అనేది 3 డివిజన్లుగా చీలిపోయి ఉంది. లోకల్ మార్కెట్ సినిమా, పాన్ ఇండియా సినిమా, వరల్డ్ మార్కెట్ సినిమా, అంతే, వేరే డివిజన్స్ లేవు.